మ్యాథ్స్ మెథడ్ క్లాస్లో భాగంగా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. సహజ జ్ఞానవాదం, తార్కికవాదం, సాంప్రదాయిక వాదం. సహజ జ్ఞానవాదం ఈ వాదాన్ని ప్రవేశపెట్టిన వారు హెన్రీ పాయింకేర్ మరియు లియోపాల్డ్ క్రోనేకర్. తార్కికవాదాన్ని ప్రవేశపెట్టిన వారు బెర్ట్రాండ్ రస్సెల్ మరియు ఏఎన్ వైట్హెడ్. సాంప్రదాయకవాదాన్ని ప్రవేశపెట్టిన వారు డేవిడ్ హిల్బర్ట్. ఈయన ఒక్కరే సాంప్రదాయకవాదం ప్రవేశపెట్టిన ఆయన. అయితే సహజ జ్ఞానవాదాన్ని గురించి తెలియజేసే అటువంటి గ్రంథము ఏది లేదు. తార్కికవాదాన్ని గురించి తెలియజేసేటటువంటి గ్రంథం ప్రిన్సిపియా మ్యాథమెటికా. దీన్ని రచించిన వారు బెర్ట్రాండ్ రస్సెల్ మరియు ఏఎన్ వైట్హెడ్. సాంప్రదాయక వాదమును గురించి డేవిడ్ హిల్బర్ట్ రాసిన గ్రంథం గ్రెన్లాంగిండేర్ మ్యాథమెటికా. దీన్ని తెలుగులో గణిత పునాదులు అని అంటారు. గమనించండి. సహజ జ్ఞానవాద ప్రకారము గణితం అంటే మానవుని సహజ జ్ఞాన కృషి ఫలితంగా నిర్మించబడింది మరియు గణితము నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియ. గణితము మానవుడి ఆలోచనతోనే లీనమై ఉంటుంది. గణితం మానవ నాగరికత సంస్కృతిలో అంతర్భాగం. గణితం సహజ సంఖ్యల అభివృద్ధిపై ఆధారపడి అభివృద్ధి చెందినది. తార్కికవాదం ప్రకారము గణితం అంటే గణితమునకు పునాది తర్కమే. ఏదైనా ఒక భావన స్థిరీకరింపచేయడానికి తార్కిక ఆలోచనలే ఆధారం. సాంప్రదాయకవాదం ప్రకారము గణితం అంటే వివిధ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు, నియమాలు, స్వీకృతాలపై ఆధారపడి అభివృద్ధి చెందినది. గణితం నిగమన పద్ధతి ఆధారంగా అభివృద్ధి చెందింది. సాంప్రదాయక వాదం ప్రకారము గణితం అంటే విద్యార్థి గణిత అభ్యసనం నియమాల ప్రకారం ఆడే ఆట. ఈ వాదంని పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఆయన కర్ట్ గొడెల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ.